ప్రతి క్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. స్పెషల్ కౌంటర్ టీమ్ లీడర్ దగ్గర పెట్టడం జరుగుతుంది సార్. ఈ ఉన్న 6 గ్యారెంటీస్ కాకుండా ఇంకా ఏమైనా సార్ వారికి కావాల్సిన ఏమైనా డోర్ టు డోర్ క్యాన్వాస్ చేయడము, వీరు వారు అనేది కాకుండా ప్రతి కుటుంబం కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యేటట్టుగా కూడా వారి యొక్క అవసరాలు కూడా దరఖాస్తు రూపేణ వచ్చేటట్టుగా కూడా మేము ప్లాన్ అనేది కూడా చేయడం జరిగింది సార్. చాలా తక్కువ సమయం ఉంది. 3 అవర్స్ ఆపరేషన్ ఎక్కువ కాబట్టి ఆఫ్టర్ డ్యూ డేట్ ఏం చేస్తా ఉన్నారు. కొంతమంది రీచ్ కాలేకపోవచ్చు, అప్లికేషన్స్ ఇవ్వలేకపోవచ్చు, బయట ప్రాంతాల్లో ఉండవచ్చు, వలసపోయిన వాళ్ళ కోసం ఏమైనా స్పెషల్ గైడ్లైన్స్ ఇష్యూ చేస్తున్నారా, లేకుంటే స్పెషల్ ప్రొవిజన్స్ పెడతా ఉన్నారా? అదొకటి క్లారిటీ ఇవ్వండి. షెడ్యూల్ డేట్స్ విలేజ్ వైజ్ గా షెడ్యూల్ డేట్స్ ఇచ్చారు. ఆ డేట్స్ లో కాకుండా అంటే 26 మధ్యలో ఆ రోజు ఎవరైనా అవైలబుల్ లేకపోయినా నెక్స్ట్ డే వచ్చి మనం ఆలోచి నెక్స్ట్ డే వచ్చిన మూలంగా అధికార యంత్రాంగంతో జిల్లాకు సంబంధించిన ప్రజాప్రతినిధులు, గౌరవ శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, జిల్లా పరిషత్ అధ్యక్షులు, కలెక్టర్సే కానీ అడిషనల్ కలెక్టర్సే కానీ ఆ సంబంధిత జిల్లా యంత్రాంగంతో సమావేశం ఏర్పాటు చేశాము. ఈ సమావేశంలో రేపటి నుంచి మొదలయ్యే ప్రజాపాలనకు సంబంధించి దరఖాస్తుల స్వీకరణ వ్యవస్థ ఏ రకంగా ఉండాలి, గ్రామ స్థాయిలో ఎన్ని కౌంటర్స్ ఉండాలి, ప్రత్యేకంగా వృద్ధులకు సంబంధించి, మహిళలకు సంబంధించి, వికలాంగులకు సంబంధించి దరఖాస్తుల స్వీకరణ, ఇతర అంశాలకు సంబంధించి కూడా దరఖాస్తుల స్వీకరణ, ఆ గ్రామంలో ఆ దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం అయిపోయినా రాబోయే 7 రోజులు 8 రోజులు కనీసం 2 అధికారులు ఆ గ్రామంలో ఉండాలి. ఎవరైనా దరఖాస్తు ఇవ్వలేదు అనివార్య కారణాల వల్ల, ఇతర కారణాల వల్ల మరుసటి రోజు ఆ గ్రామంలో పంచాయత్ సెక్రటరీ ఆఫీస్లో అధికారులు ఉంటారు, వాళ్ళకు ఆ దరఖాస్తులు ఇవ్వచ్చు. ఈ దరఖాస్తులన్నీ కూడా స్క్రూటనైజ్ చేసి లబ్ధిదారులను గుర్తించి వారికి ఈ సంక్షేమాన్ని అందియాలనే తపన మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒక కమిట్మెంట్ ఉన్నది. ఆ తపనతోటే, ఆ కమిట్మెంట్ తోటే ఈరోజు ఈ మహత్తర కార్యక్రమాన్ని చేపట్టాము. ఈ దరఖాస్తు తేదీ ముగిసిన తర్వాత రాబోయే కాలంలో ఈ గ్యారంటీస్ను ఇంప్లిమెంట్ చేసే దిశగా ప్రభుత్వం కృషి చేస్తుంది. దీనికి సంబంధించి ఈరోజు మహబూబ్ నగర్ జిల్లాలో ఈ రివ్యూ ఉందా అనుకుందాము. రాబోయే కాలంలో యంత్రాంగం ఏ రకంగా పనిచేయాలని దానిపైన ఒక సమీక్ష అనేది ఈరోజు నిర్వహించడం జరిగింది. మీరు అప్లికేషన్ ఏదైతే ఉన్నదో దాన్ని ఫిల్అప్ చేసుకొని మాకు ఇవ్వండి, తర్వాత మేము దాన్ని స్క్రూటనైజ్ చేసుకుంటాం. మళ్ళీ గ్రామానికి రావాలి.
గ్రామానికి వచ్చిన ఈ మధ్య కాలంలో ఇంకెక్కడైనా తప్పిదాలు ఉన్నా దిస్ గవర్నమెంట్ ఈజ్ రెడీ ఫర్ సజెషన్ అండ్ కరెక్షన్. థ్యాంక్ యూ. ప్రజాపాలన కార్యక్రమానికి విజయశ్రీ ముఖ్య అతిథులు గౌరవనీయులు జిల్లా ముఖ్యమంత్రి గారు దామోదర రాజసింహ గారు, యావత్ తెలంగాణ సమాజం ఎంతో మంది త్యాగాల కారణంగా త్యాగాలు చేసిన కారణంగా సంఘటిత శక్తి ఏర్పడి తెలంగాణ రాష్ట్రం సాధించుకోలేదు. ఈ రాష్ట్రంలో వివిధ వర్గాల ప్రజలు అంటే ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల వాళ్ళు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు అందరూ కూడా ఎదురు చూస్తారు. ఏ లక్ష్యంతో తెలంగాణ రాష్ట్రం సాధించున్నామో, తెలంగాణ రాష్ట్రం వస్తే మా కష్టాలు తింటే మా సమస్యలు తీర్చాలని ఎదురు చూస్తారు. మరి అందులో వచ్చిందే ఈనాటి ప్రజాతీకు ఈనాడు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం ఎన్నికలకు చెప్పిన ప్రకారం ఏవైతే మనం 6 గ్యారెంటీలు చెప్పలేదు వాటిని ప్రారంభించడం కోసమే జరిగింది. వాటిని ముందుకు తీసుకెళ్ళడం కోసమే వాస్తవంగా అర్హులు ఎవరు అంటే చట్టబద్ధంగా అర్హులందరికీ న్యాయం జరగాలి అన్నప్పుడు వాళ్ళు ఒక్కొక్కరు ఆఫీస్ చుట్టూ తిరిగి, కలెక్టర్ చుట్టూ తిరిగి నా అవసరం పాల్గొంటాం. అందుకే ప్రభుత్వ యంత్రాంగమే ప్రజలు తిరిగి ప్రతి గ్రామంలో ప్రతి అర్హులైన వ్యక్తి డిఫరెంట్ స్కీమ్స్ ఉన్నాయి. ఇందులో మహాలక్ష్మితో రైతుల అన్నింటిలో ఎవరెవరికి ఇందులో హక్కుల్లో న్యాయబద్ధత రావాలో వాళ్ళందరికీ కూడా అధికార యంత్రాంగమే ఈ ప్రింటెడ్ ఫార్మ్స్ బహుశా ఈరోజే లాంచ్ చేస్తారు. ఈ యొక్క ఫార్మ్స్ మొత్తాలు కూడా ప్రతి ఇంటికి కూడా చేయాల్సిన ఈనాటి ఈ సమావేశం విషయం ముఖ్య ఉద్దేశం మీ అందరికీ తెలిసిందే. అందరికీ మీ అభిప్రాయాలు మా ప్రజాప్రతినిధులు మాకు ఎప్పుడైతే తెలియజేశారు. మీ అందరితోటి ప్రభుత్వ ఆలోచనలు తెలుసుకోవాలి. ప్రభుత్వం అనేది కంటిన్యూస్ ప్రాసెస్. పాలసీలు అనేది ప్రభుత్వాలు నిర్ణయం చేస్తారు, ఇంప్లిమెంటేషన్ అధికారులు చేస్తారు. దాని యొక్క ఫలాలు ప్రతిఫలాలు ప్రజలు అనుభవిస్తారు. So we are here to make a policy, give a direction to the missionary bureaucracy, and that bureaucracy will implement. Implementation దేంట్లో కూడా ఉద్యోగంత తేడా.